మాతాజీ బృందం అందరికీ కూడా నమస్కరిస్తూ, ప్రియమైన విద్యార్థులు, మీరే ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, తర్వాత సమాచారాన్ని నాకు నిన్న చేరవేయడం, వెంటనే నేను కూడా ఈ కర్ణాటక వెళుతున్నటువంటి దారిలో నాకు ఆయన కూడా నేను వచ్చేవాడిని. ఆప్యాయమైనటువంటి బ్యాచెస్ నాకు. ముందుగా నేను కేవలం ఇక్కడ పనిచేసింది ఒకటే సంవత్సరం. నేను పనిచేసింది ఒకటే సంవత్సరం. నా జీవితానికి సరిపడినటువంటి విద్యార్థులు ఇక్కడ లభించారు. నేను ఆ సంవత్సరం కూడా నా డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ చేయాలని, మా నాన్న టీచర్, బీఈడీ చేయాలని ఆగాను. ఆ సంవత్సరం బీఈడీ 0 ఇయర్ అయిందనమాట. అంటే ఒక సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వచ్చే వరకు సమయం ఉండింది. భగవంతుడు నాకు ఈ శిశు మందిర్ లోపల అమోఘమైనటువంటి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి గురువుల దగ్గర నా ప్రస్థానాన్ని ఆరంభించడం జరిగింది. నేను ఈరోజు మీరందరూ చాలామంది విద్యార్థులు నాకు తాండూరు వచ్చానంటే నాకు చాలా కనిపిస్తుంది. నా గురించి ఒక్క నిమిషం. ఆ ఒక్క సంవత్సరమే నేను పనిచేసింది 2004 తర్వాత నేను మళ్ళీ నా చదువులోకి వెళ్ళిపోయినాను. ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి, తర్వాత ఇతర రాష్ట్రాల్లో పనిచేశాను. నేను ఎన్ని పనిచేసినప్పటికీ నాకు కలిగినటువంటి జీవితాంతము ఆ టీచింగ్ ఏదైతే మనము వృత్తికి కావాల్సినటువంటి తృప్తి ఇక్కడ ఎప్పుడో లభించింది. నేను ఎప్పుడు కూడా అనుకుంటుంటాను, నా విద్యార్థులు, ఈ శిశు మందిర్ విద్యార్థులు ఎక్కడ కనిపించినప్పటికీ కూడా చాలామంది మీ ఫేసెస్ అన్నీ మళ్ళీ ఒకసారి స్కాన్ అవుతున్నాయి నా బ్రెయిన్లో. కాకపోతే కొంతమంది ఫేసెస్ కొద్దిగా చేంజెస్ కావచ్చు. కాకపోతే నేను వచ్చిన వెంటనే ఇక్కడ ఉండేటటువంటి ప్రధానాచార్యులు, గురువులు నాకు 9వ తరగతి 10వ తరగతి ఇచ్చారు. తర్వాత 6వ తరగతి ఇచ్చారు. అక్కడ నా జీవితంలో 6వ తరగతి నుంచి పిహెచ్డి వరకు ఒక టీచర్గా నేను పనిచేసేటటువంటి అవకాశం నాకు కలిగింది. ఈరోజు నా దగ్గర 7 మంది పిహెచ్డి చేస్తున్నారు నా అండర్ లోపల. నేను గైడ్గా ఉన్నాను. ఎన్ని చేసినప్పటికీ నాకు ఒక ఆధారాన్ని ఇచ్చినటువంటిది శిశు మందిర్. ఇక్కడ నేను మొదటగా వచ్చినప్పుడు రాజాచారి, తర్వాత ఇంకా ఆచార్యులు పంచగట్టుకోవడం నేర్పించడం, తర్వాత మీ అందరి విద్యార్థులు ఇక్కడ బహుశా ఈ అక్కడ ఉన్నది క్లాస్. మీ 3 క్లాసులు కూడా నాకు చాలా ఆప్యాయం. తర్వాత 10వ తరగతి తర్వాత 2 సెక్షన్స్ కూడా నాకు ఓన్లీ 5 క్లాసులు తప్పగలరు. ఇక్కడ నేను ఈ 9వ తరగతిలో అమోఘమైనటువంటి విద్యార్థులు, యోగానల్ కానీ, ఈ సేట్ అని ఆయన దగ్గర నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఇప్పటికీ నా ఆల్బంలో ఒక ఫోటో ఉంది. మధ్యలో కలిసినప్పుడు చెప్పినాను, మనం మళ్ళీ ఇంకోసారి సేమ్ గెటప్ లో ఫోటో దిగి పెడదాము, 20 సంవత్సరాలకు ముందు, 20 సంవత్సరాల తర్వాత. సరే అన్నాడు. తర్వాత ఈ నంద, తర్వాత రాకేష్, అందరు చాలా మంది. కాశీనాథ్ ఉన్నాడా? కాశీనాథ్ అక్కడ సెక్షన్ లో చాలా ఆయనను పైనుంచి కింది వరకు ప్రధానాచార్య దగ్గర తీసుకొచ్చినట్టు రోజు నాకు ఇంకా గుర్తుంది. తర్వాత విద్యార్థులు కూడా శైలజ వచ్చిన వెంటనే, శైలజ సార్ నన్ను గుర్తుపెట్టారా అంటే, గుర్తుపెట్టినానమ్మా శైలజ, బాగా ఈ సెక్షన్ లో ఆమె కొంటే విద్యార్థి. తర్వాత ఊ సెక్షన్ లో కూడా ఇక్కడ అనుకుంటే బహుశా ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు అపర్ణ, స్వాతి, బహుశా వాళ్ళు ప్రతి లైన్ నాకు ఈ రోజుల్లో గుర్తుంది. ఆ 9వ తరగతిలో ఉండే జీవశాస్త్రంలో ఒక చిన్న లైన్, అది నేచురల్ రిసోర్సెస్ సంబంధించినటువంటి ఒక పాఠంలో, అది కూడా చిన్న మూలంగా ఉండే సిఎఫ్సి గురించి చిన్న లైన్ అండర్లైన్ చేసుకుని వచ్చేవాళ్ళు. చూడండి, అక్కడ వాళ్ళు అది ఇప్పటికీ నాకు గుర్తుంది. విద్యార్థులారా, చాలా అపారమైనటువంటి క్రమశిక్షణ అనేది ముఖ్యం మనకు. నేను పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు 6వ తరగతిలో నా దగ్గర పనిచేసిన వాళ్ళ నాన్న తీసుకొచ్చి జాయిన్ చేసినప్పుడు మహేందర్ రెడ్డి అనే స్టూడెంట్ మళ్ళీ ఎంఎస్సి ఫిజిక్స్ చేయడానికి నా దగ్గర వచ్చాడు. సైన్స్ బ్లాక్ లో నా దగ్గర